రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి, చాలా తక్కువ టైం ఉంది. మీకు రైజ్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను. వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. రైజ్ యాజ్ పర్ కరెంట్ స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 100% పక్కాగా ఖచ్చితంగా గెలిచే సీట్లు కూటమికి ఎన్ని, అలాగే వైఎస్ఆర్సీపీకి ఎన్ని అనేది ఒకసారి అంచనాకైతే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అన్ని పార్టీల వారు, ముఖ్యంగా ప్రధాన పార్టీల నేతలు అలాగే ప్రజలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి 100% గెలవగలిగే కూటమి కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ గెలవగలిగే స్థానాల మీద ఒక జాబితా అయితే మనం రూపొందించాం యాజ్ పర్ అవర్ కరెంట్ స్టాటిస్టిక్స్. ఎందుకంటే పదే పదే తాజా గణాంకాలు అంటున్నానంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారే అవకాశం అయితే ఉంటుంది. ఒక్క రోజులో కూడాను అంకెలు తారుమారయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మే 13 ముందు చివరి 2-3 రోజులు కూడాను చాలా ఇంపార్టెంట్. కాబట్టి తాజా గణాంకాల ప్రకారమే నేను చెప్తున్నాను. కూటమి ఖచ్చితంగా 100% గెలవగలిగే స్థానాలు ఎన్ని, అలాగే ఒక 80-90% అవకాశం ఉన్నవన్నీ, 50-50 ఛాన్సెస్ ఎన్ని అనేది ఒకసారి చెప్తాను. ముందుగా అయితే మాత్రం ఖచ్చితంగా పక్కాగా కూటమి గెలవగలిగే స్థానాల గురించి చెప్తాను. తర్వాత వైఎస్ఆర్సీపీ 100% గెలవగలిగే స్థానాలు, అలాగే 50-50 ఛాన్సెస్ ఉన్నవి, లేకపోతే 70-80 ఉన్నవి, 90 ఉన్నవి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తే టెక్కల నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు 100% గెలుస్తున్నారు. ఆమ్దాలవలస నుంచి కూన రవికుమార్ ఖచ్చితంగా గెలుస్తున్నారు. రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్, అలాగే బొబ్బిలి నుంచి ఆర్ఎస్వికేకే రంగారావు అంటే బేబీ నాయన ఈయన కూడా గెలుస్తున్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. అలాగే గాజువాక పల్లా శ్రీనివాస్ 100% గెలిచే సీట్ ఇది. అలాగే విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, వీళ్ళ ముగ్గురు కూడాను ఖచ్చితంగా గెలుస్తున్నారు. 100% గెలిచే సీట్లలో ఈ 3 కూడా ఉన్నాయి. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ గెలుస్తున్నారు. పెందుర్తి పంచకర్ల రమేష్ ఈయన కూడా ఇక్కడ 100% గెలిచే సీట్లలో పెందుర్తి కూడా ఉంది. నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, పిఠాపురం కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, పిఠాపురం నుంచి ఈయన 100% గెలుస్తున్నారు. కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీ అంటారు, ఈయన జనసేన అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు, ఈయన కూడా గెలుస్తున్నారు. ఇక పెద్దాపురం నుంచి టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, జ్యోతుల నెహ్రూ అంటారు, ఈయన గెలుస్తున్నారు. రాజానగరం బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఈయన కూడా గెలుస్తున్నారు. 100% గెలిచే సీట్లలో రాజానగరం కూడా ఉంది. ఇక రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, కోవూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పక్కపక్కనే ఉన్న నియోజకవర్గాలు ఈ 2 కూడా కూటమి కైవశం చేసుకుంటుంది. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అలాగే అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఐతాబత్తుల ఆనందరావు ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈయన గెలుస్తున్నారు. ఇక భీమవరం పి ఆంజనేయులు, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా భీమవరం కూడాను జనసేన ఖాతాలోకి 100% వేసుకునే సీట్ అయితే అవుతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, అలాగే భీమవరం నుంచి పి ఆంజనేయులు, ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా 100% గెలుస్తున్నారు, గెలిచే సీట్ అయితే అవుతుంది. ఇక నర్సాపురం నుంచి 100% బొమ్మిడి నాయకర్ జనసేన ఖాతాలో నర్సాపురం కూడా వేసుకోవచ్చు. ఇక పాలకొల్లు నుంచి పక్కాగా గెలిచే సీటు నిమ్మల రామానాయుడు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు మరోసారి. తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, అలాగే చింతలపూడి నుంచి సొంగ రోషన్ కుమార్ కూడాను ఖచ్చితంగా గెలుస్తున్నారు. కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాస్ కూడాను గెలుస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు 100% గెలిచే సీటు విజయవాడ సెంట్రల్ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమా గెలుస్తున్నారు. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ఖచ్చితంగా గెలుస్తున్నారు. మంచి మెజారిటీతో కూడా ఈయన గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య, అలాగే జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్, శ్రీరామ్ తాతయ్య
వీళ్ళిద్దరు కూడాను గెలుస్తున్నారు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, ఎలాంటి డౌట్ అక్కర్లేదు, యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, అలాగే పక్కనే ఉన్న గుడివాడ నుంచి చాలా మందికి చాలా సందేహాలు ఉంటే ఉండొచ్చు. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. పెడన కాగిత కృష్ణప్రసాద్, అలాగే పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ ఖచ్చితంగా గెలుస్తున్నారు. పెడన కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే సీటే అవుతుంది. ఇక తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెనాలి శ్రవణ్ కుమార్, అలాగే మంగళగిరి నారా లోకేష్ 100% మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బొర్ల రామాంజనేయులు, అలాగే పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నాదెండ్ల మనోహర్. జనసేన ఖాతాలోకి మరో సీట్ కూడా వెళ్తుంది. ఈ ముగ్గురు కూడాను ఖచ్చితంగా గెలిచే 100% పక్కాగా గెలిచే సీట్లలో ఈ మూడు కూడా ఉన్నాయి. ఇక చిలకలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పక్కాగా 100% గెలుస్తున్నారు. దాంట్లో డౌట్ అక్కర్లేదు. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, అలాగే వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, పరుచూరు నుంచి ఏలూరు సాంబశివరావు, అలాగే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పక్కాగా గెలిచే సీట్లు ఇవి కూడా అవుతాయి. ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, అలాగే మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, నెక్స్ట్ కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ఎందుకంటే మనం ఇన్డెప్త్ రీసెర్చ్ కూడా అక్కడ చేసాం, క్లియర్ కట్ మెజారిటీ కూడా అవగాహన ఉంది. అలాగే నెల్లూరు రూరల్ కూడాను ఇన్డెప్త్ రీసెర్చ్ చేశాం కాబట్టి అది కూడా మనకి క్లియర్ మెజారిటీ ఎంత వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయి అవగాహన ఉంది. కనిగిరి, కందుకూరు, కోవూరు, అలాగే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఇక వెంకటగిరి నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ గెలుస్తున్నారు. నగరి గాలి భానుప్రకాష్, అలాగే పలమనేరు నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 100% గెలిచే సీట్లలో ఇవి కూడా ఉన్నాయి. ఇక పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే కర్నూలు నుంచి టీజీ భరత్ కూడాను మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, అలాగే రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్, రాప్తాడ్ నుంచి పరిటాల సునీత. వీళ్ళంతా కూడాను ఖచ్చితంగా 100% గెలిచే సీట్లలో వీళ్ళంతా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కూటమి అభ్యర్థులు దాదాపు 70 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 100% గెలిచే సీట్లలో 70 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజా గణాంకాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎలాంటి తీవ్రమైన పరిణామాలు కానీ అనూహ్య సంఘటనలు కానీ జరగకపోతే ఈ 70 మంది కూడా లిస్ట్ అనేది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో కూటమి అభ్యర్థులు ఈ 70 మంది కూడాను ఖచ్చితంగా గెలుస్తారనేది గట్టిగా చెప్పొచ్చు. కీన్ కంటెస్ట్ 50-50 ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే 75 to 90% వరకు ఎంతమందికి ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా నేను ఒక లిస్ట్ అయితే మరో వీడియోలో ఇస్తాను. వైఎస్ఆర్సీపీ 100% గెలిచే స్థానాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడాను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 50-50 ఛాన్సెస్ ఉన్నవన్నీ అనేది కూడా ఒక లిస్ట్ అయితే ఇస్తాను. సో ఇది తాజా గణాంకాల ప్రకారం కూటమి గెలిచే సీట్లు ఒక 70 వరకు అయితే పక్కాగా ఉంటాయనేది మన విశ్లేషణ. థ్యాంక్ యూ. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి, చాలా తక్కువ టైం ఉంది. మీకు రైజ్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను.